మరణం ప్రతి మనిషి తప్పక ఎదుర్కోవలసిన నిజం. కానీ ఒక బాలుడి కోసం ఆ మరణాన్ని కూడా ఆపిన దేవుడు ఉన్నాడు. ఆయన శివుడు. ఒకప్పుడు మార్కండేయుడు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను ఎంతో భక్తిపరుడు. ప్రతిరోజు శివుని ఆరాధించేవాడు. కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. అతనికి కేవలం 16 ఏళ్ల వయస్సే ఆయుష్గా నిర్ణయించబడింది. ఆ రోజు దగ్గర పడుతుండగా అతని తల్లిదండ్రులు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ మార్కండేయుడు భయపడలేదు. అతను ఒకటే నమ్మాడు, శివుడు నన్ను కాపాడుతాడు అని. ఆ చివరి రోజు అతని శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఓం నమ శివాయ అని ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడు అకస్మాత్తుగా మరణదేవుడైన యముడు ప్రత్యక్షమయ్యాడు. తన పాశంతో మార్కండేయుణ్ణి ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చాడు. యముడు తన పాశాన్ని విసిరిన క్షణంలో మార్కండేయుడు ఇంకా గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నాడు. అప్పుడే శివలింగం నుంచి ఒక ప్రకాశవంతమైన జ్యోతి వెలువడింది. అది క్రమంగా భగవాన్ శివుడి రూపంగా మారింది. శివుడు తన కళ్ళల్లో అగ్నితో యముణ్ణి ఆపేశాడు. ఆ పాశాన్ని ధ్వంసం చేశాడు. ఆ రోజు మరణం కూడా శివుడి ముందు ఓడిపోయింది. శివుడు మార్కండేయుడికి చిరంజీవిత్వం ఇచ్చాడు. అప్పుడు ప్రపంచం గ్రహించింది, భక్తి ఉన్న చోట మరణం కూడా దగ్గరికి రాదు. ఓం నమ శివాయ. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి